నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టుకు హాజరుపరుస్తున్న నేపథ్యంలో వెంకటగిరి కోర్టు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరిలో 144 సెక్షన్ మరి కాసేపట్లో అమలు కానుంది. వచ్చిన వాళ్ళు కార్యకర్తలు ఉంటే రోడ్డు మీద ఉంటారు. మనం లోపల కోర్టు ప్రిన్సెస్లోకి అయితే రానివ్వండి. వాళ్ళు కూడా వస్తున్నారు మేడం, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోర్టు కూడా ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక 25 మెంబర్స్ 10 మెంబర్స్ దాకా వాళ్ళు ఉన్నారు. కెమెరా మనం సెల్ ఫోన్తో కెమెరా పాయింట్లలో ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ మూవ్మెంట్ లోపలికి రావడానికి ఓన్లీ కోర్టుకి సంబంధించినటువంటివి కూడా మనము 10:30 తర్వాతనే కోర్టు రెగ్యులర్ కోర్టు, అర్థమైందా? సో మేము కోర్టుకి వెళ్తున్నామంటే లేదు, ఈ కేసుకి రిలేటెడ్ ఉన్నటువంటి అడ్వకేట్స్ ఉంటారు, 2-4 ఉంటారు, వారు వస్తారు ఈ కేసుకి సంబంధించి ఏంటి. ఇక లేకపోతే మామూలు పబ్లిక్ మా కోర్టు వాయిదాలు ఉన్నాయంటే వాయిదాలు ఉన్నాయి 10 తర్వాత, అర్థమైందా? వాయిదాలు ఉన్నాయి ఎప్పుడు కూడా 10 తర్వాతనే. సో వాళ్ళంతా వస్తామంటే అలా చేయమాకండి. ఇంకా కొంతమంది ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చినా కూడా కోర్టు బయటకే ఉండాలి. కోర్టు ప్రిన్సెస్ దాటి మనం ఇన్సైడ్ లోపలికి ఎవరిని కూడా అలౌ చేయకూడదు. ఇది స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఎస్ఐస్ని బాగా పెట్టుకొని స్టాఫ్ని పెట్టుకొని ఉండండి. వాళ్ళతో పాటుగా అక్కడి నుంచి కూడా ఒక 30 మంది దాకా పోలీస్ ఫోర్స్ వస్తుంది, అలాగే స్పెషల్ పార్టీ ఉంటుంది. ఈ ప్రిన్సెస్లో మొత్తం వాళ్ళు బాగానే చూసుకుంటారు. మనం బయట నుంచి వచ్చేటువంటి పబ్లిక్ని కానీ ఎవరిని కూడా మనం మూవ్మెంట్ చేయకుండా చూసుకోవాలి, అర్థమైంది కదా? అందరు కూడా చెప్తారు. దీంతో ప్రెస్ కూడా మెయిన్ అక్కడ గేట్ దాకానే, ఆ గేట్ వరకే మనం ఎలో చేస్తాం. సరే ఇప్పుడంటే వచ్చారు, కొద్దిసేపు తర్వాత మనం అది కోర్టు ప్రిన్సెస్ బయటనే, అసలు బోర్డు పెట్టలేడు కానీ బోర్డు మనం కోర్టు ప్రిన్సెస్ అంటే అక్కడ ఉంటుంది, ఆ చెట్టు దగ్గర అక్కడ పెట్టుకొని బ్యారికేడ్ అక్కడ పెట్టారు. అక్కడ ఒక గేట్ దగ్గర ఉన్న వాళ్ళు మనం అక్కడ పోస్ట్ చేసి సార్ లోపలికి రాగానే ఆ గేట్ వేసేద్దాం, ఇటు పక్క కూడా వేసేద్దాం. ఎవరు కూడా మీడియా వాళ్ళకి కూడా అందరికి కూడా చెప్తాం, దయచేసి అందరు కూడా అక్కడ బయట ఏది ఉన్నా అవతల పక్కనే వాళ్ళు వచ్చే నాయకులతో కానీ మీరు ఎవరితో మాట్లాడాలన్నా అక్కడ దాన్ని బయటనే. కానీ ఈ ప్రిన్సెస్ కూడా మనం స్టెరైల్ అన్నమాట, దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా అంతే, కోర్టు బయటనే మనం ఇస్తాం, కోర్టు లోపల ప్రిన్సెస్లో అలో చేయరు జనరల్గా. మీరు అందరూ కూడా ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా మనకి ఇంకొక 1 అవర్లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. 2 అవర్స్లో మనకి కంప్లీట్ అయిపోద్ది ప్రోగ్రామ్ కూడా, అర్థమైందా? 10 లోపలే మనకు అంత క్లోజ్ అయిపోద్ది. దయచేసి అర్థమైంది అందరికీ ఆ ప్రకారం. అసలు ప్రోగ్రామ్ అనేది అర్థమా ఉందా, తెలుసా? అసలు ఏం ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఒకసారి చెప్పనా? దానికి అరెస్ట్ చేసిన పర్సన్ని తీసుకొని ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పొలిటికల్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మీరంతా కూడా పొలిటికల్ పీపుల్ అంతా వస్తారు కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం మన బాధ్యత, అర్థమైందా? తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సెంట్రల్ జైలుకి తీసుకుపోతారు. పోయేటప్పుడు మన ప్రిన్సెస్ దాటిన మనం జాగ్రత్తగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, ఆటంకం లేకుండా చూసుకోవాలి. ఓకే.